హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి కిచెన్ టిప్స్తో మళ్ళీ ఈరోజు వీడియోలో సరికొత్త ఐడియాలతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. వీడియోలోని టిప్స్ అన్నీ మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. వీడియో యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము రోజువారీ కుక్కర్ని వాడుతూ ఉంటాం కదా, రైస్ వండుకోవడానికి, పప్పు వండుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు కుక్కర్ హ్యాండిల్స్ అనేవి ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటాయి. మనం ఎంత టైట్ చేసినా కూడా మనకి అవి లూజ్ అవుతూనే ఉంటాయి కదా. అలా కాకుండా కుక్కర్ హ్యాండిల్ అనేది టైట్గా ఉండటానికి, ఇంకా మనము కుక్కర్ని ఎంత ఉపయోగించినా కూడా అవి కదలకుండా ఉండటానికి ఈ చిన్న టిప్ను ట్రై చేయండి. కుక్కర్ మూతకున్నటువంటి హ్యాండిల్ని ఇలాగ స్క్రూ డ్రైవర్తో మనము రిమూవ్ చేసేయాలి. తర్వాత మనకి కాటన్ ఉంటుంది కదండి, కాటన్ని మనము ఇలాగా దానికి నట్టు ఉంటుంది కదా, అంటే హ్యాండిల్కి ఒక నట్టు ఉంటుంది కదా, నట్టుకి ఇలాగా కాటన్ తీసుకొని కొద్దిగా మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా నట్టుకి ఇలాగా కాటన్ అంతా కూడా చుట్టేయాలండి. ఇలా దూది చుట్టడం వల్ల మనకి హ్యాండిల్ అనేది చాలా టైట్గా ఉంటుందండి. తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మనము ఎలా అయితే నట్టుని బిగిస్తామో అలాగే మనము స్క్రూ డ్రైవర్తో ఇలాగా ఆ నట్టుని ఇలా గట్టిగా బిగించేసుకోవాలండి. ఇలా బిగించుకున్న తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ని వాడినా కూడా మనకి హ్యాండిల్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా కొద్దిగా గట్టిగా బిగించామంటే మనకి కుక్కర్ ఎన్నిసార్లు వాడినా కూడా మనకి కుక్కర్ హ్యాండిల్స్ అనేవి చాలా టైట్గా బిగుసుకుంటాయండి. అలాగే కుక్కర్కున్న గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెకున్న హ్యాండిల్ కూడా లూజ్ అయిపోతే ఇలా బిగించుకున్నాం అనుకోండి, కుక్కర్ అనేది మనకి వాడినప్పుడల్లా కూడా హ్యాండిల్ లూజ్ కాకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే, చాలా మంది ఇళ్లలో ఎక్కువగా ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. చాలా వస్తువులు అనేవి పాడు చేసేసి చాలా చిందరవందర చేస్తూ ఉంటాయి. బట్టలు కూడా అల్మర్లో ఉంటే అవన్నీ కూడా మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కదా. అంతేకాకుండా ఆహార పదార్థాలను కూడా చాలా వరకు డ్యామేజ్ చేసేసి మనకి ఇల్లంతా కూడా చిందరవందర అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఎలుకల్ని ఈజీగా ఇంట్లో నుంచి తరిమికొట్టడానికి ఒక చిన్న చిట్కా ఉందండి. అదేంటంటే, ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు మైదా పిండి కానీ, లేదంటే గోధుమ పిండి కానీ, లేదంటే బియ్య పిండి కానీ, మనకి ఏ పిండి అందుబాటులో ఉంటే ఆ పిండిని వేసుకోవాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలండి. తర్వాత మనకి వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా, లేదంటే కుకింగ్ సోడా, దీన్ని కుకింగ్ సోడా అంటారు కదా, దాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. తర్వాత ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఒక టమాటాని కట్ చేసుకుని ఆ టమాటా మీద ఇలాగా మనం తయారు చేసుకున్నాం కదండి ఈ పౌడర్ని, దాని మీద ఇలాగా టమాటా ముక్కల మీద ఇలా స్ప్రెడ్ చేసేసి మనము ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో మనము ఇలా కట్ చేసిన టమాటాలను కనుక పెట్టామనుకోండి, అవి ఎలుకలు అనేవి ఈ టమాటాని తిని అవి పొట్ట అనేది వాటికి పొంగిపోతుందండి. అందులో మనము వంట సోడా వాడాం కదా, అందులో పంచదార కూడా వేసాం కాబట్టి ఆ తీపితనానికి ఎలుకలు అనేవి అట్రాక్ట్ అవుతాయండి. తర్వాత వంట సోడా అనేది ఎలుకలకి తినటం వల్ల కడుపు అనేది పొంగిపోయి చనిపోతాయండి. ఇదే మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న వంటలుగా చేసుకొని మనం ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో పెట్టామనుకోండి, ఎలుకలు అనేవి చాలా ఈజీగా పోతాయండి. అయితే ఇలా తయారు చేసినటువంటి వంటలను కానీ మిశ్రమాన్ని కానీ మనము రాత్రిపూట పని అంతా అయిపోయిన తర్వాత ఆ మిశ్రమాన్ని పెట్టి తర్వాత మార్నింగ్ అనేది వాటిని తీసేయాలండి. పిల్లలకు లేదా పెట్స్కి కూడా అందుబాటులో లేకుండా కూడా చూసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము బాత్రూమ్ అనేది మంచి సువాసన రావడానికి ఓడోనిల్ అలాంటివన్నీ కూడా కొనుక్కుని వాడుతూ ఉంటాం కదా. అవి ఎంతో కొంత ఖర్చుతో కూడుకుని ఉంటాయి కాబట్టి మనము సింపుల్గా ఈజీగా ఇంట్లోనే దొరికే వాటితోనే మనము తక్కువ ఖర్చుతో బాత్రూమ్ని 24 అవర్స్ కూడా ఎంతో మంచి సువాసన వచ్చేలాగా చూసుకోవచ్చు. అది ఎలాగంటే, ఒక చిన్న క్యారీ బ్యాగ్ని తీసుకోవాలి. దాంట్లో ఇలా రాళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళుప్పుని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. అందులో మనకి మన బట్టలకు వాడే సాఫ్ట్ టచ్ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్ టచ్ని కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ క్యారీ బ్యాగ్ ఒక చిన్న హోల్ లాగా పెట్టుకొని ఒక థ్రెడ్ తోటి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం ముడి వేసుకోవాలండి. మనం దీన్ని బాత్రూంలో ఒక మూలన ఎక్కడైనా హ్యాంగ్ చేసామనుకోండి, మనకి బాత్రూమ్ అనేది మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి. 24 అవర్స్ కూడా బాత్రూమ్ అనేది చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవచ్చండి. ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలా ఒక కొబ్బరి చిప్పని తీసుకుని దాంట్లో మనకి ఇలా మనం వెల్లుల్లిపాయలు ఒలిచినప్పుడు మనకు పొట్టు వస్తుంది కదండి, ఆ పొట్టుని ఇలా కలెక్ట్ చేసేసుకుని ఒక గుప్పుడు వరకు వెల్లుల్లి పొట్టునిలాగా కొబ్బరి చిప్పలో వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 లవంగాలను ఇలా మెత్తగా దంచి పొడిలాగా చేసుకుని వేసుకోవాలండి. తర్వాత అందులోనే మనకి కాఫీ పొడి ఉంటుంది కదండి, ఆ కాఫీ పొడిని కూడా కొద్దిగా, అంటే ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత అందులోనే మనకి కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరం కూడా 1-2 బిళ్ళలు ఇలా పెట్టేసేసి తర్వాత మనము దాన్ని కనుక వెలిగించామనుకోండి, మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి. తర్వాత మనకి ఇదంతా కూడా వెలుగుతున్నప్పుడు మనకి ఒక పొగలాగా వస్తుంది కదా, ఆ పొగ వల్ల ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వ్యాపిస్తుందండి. అంతేకాకుండా ఇందులో మనము ఇలా మండేటప్పుడు కొద్దిగా పసుపు వేసామనుకోండి,
ఇలా ఇల్లంతా కూడా మనకి పొగలాగా వస్తూ ఉంటుంది. ఈ పొగ అనేది మనం ఇల్లంతా చూపించామనుకోండి, ఇంట్లో ఉండే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే కూడా మనకి పూర్తిగా పోతుందండి. అంతేకాకుండా చిన్న చిన్న దోమలు, తర్వాత నుసిపురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అవి కూడా మనకి రాకుండా కూడా ఉంటాయండి. వేసిన కర్పూరము, ఇంకా లవంగాలు ఇవన్నీ వేసాం కదండి, పసుపు, వీటి ఘాటు వాసనలు అనేవి ఇల్లంతా వ్యాపించి మనకి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయండి. టిప్ కూడా చాలా వరకు అందరికీ యూజ్ అవుతుందండి. నచ్చితే కనుక ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము కొబ్బరికాయలను ఎక్కువగా పూజలప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనకి కొబ్బరి చిప్పలు అనేవి చాలా ఎక్కువ వరకు మిగిలిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొబ్బరి చిప్పలు వాడకుండా అలాగే పెట్టేసినప్పుడు వాటికి ఒక రకమైనటువంటి జిగురు లాంటిది అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా, అవి పచ్చగా కూడా మారిపోతాయి. అలా మారకుండా కొబ్బరి చిప్పలు అనేవి మన ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి, లేదంటే కొబ్బరి వాడినప్పుడల్లా మనకు ఫ్రెష్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి. ఒక క్లాత్ తీసుకొని కొబ్బరి చిప్పను పూర్తిగా నీట్గా తుడుచుకోవాలండి. తర్వాత అందులో మనకి వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదా, మెత్తన ఉప్పును కొబ్బరి చిప్పకి రాసి మనం కనుక ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే కొబ్బరి చిప్పలు అనేవి జిగురుగా లేకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఒక్కొక్కసారి వంటల్లో మార్నింగ్ వంట చేయాలనుకున్నప్పుడు ఇలా బఠానీలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి మనం ఎక్కువగా వంట చేస్తూ ఉంటాం కదా, మనం ఎక్కువగా వంటల్లో వాడాలనుకున్నప్పుడు ముందు రోజు నానబెట్టుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఈ శనగలు కానీ బఠానీలు కానీ రాత్రిపూట నానబెట్టడం మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ బఠానీలు శనగలు దాదాపుగా గట్టిగా ఉంటాయి కదా, త్వరగా నానవు కదా, ఈ బఠానీలు త్వరగా నాని తర్వాత అవి మళ్ళీ ఉడకబెట్టినట్లుగా మారటానికి, అవి త్వరగా ఉడికిపోవటానికి ఇలా చిన్న టిప్పును ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఆ వాటర్ని స్టవ్ మీద పెట్టి బాగా మరక్కాసుకోవాలండి. అలా మరక్కాసినటువంటి వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ను మనం ఇలా నానబెట్టాలనుకున్నటువంటి శనగల్లో కానీ బఠానీల్లో కానీ పోసేసి తర్వాత మనం హాట్ బాక్స్ మూత పెట్టేసి ఒక గంట సేపు కనుక పక్కన పెట్టేసామనుకోండి, మనకి బఠానీలు అనేవి చాలా బాగా నానతాయండి. కూరకు కూడా చాలా త్వరగా ఉపయోగించుకోవచ్చు. ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము దోశల పేనం అనేది మనం చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటాం కదా, దోశలు వేసిన ప్రతిసారి కూడా మనము దోశల పేనం అనేది క్లీన్ చేస్తే మనకి దోశలు అనేవి రాకుండా ఉంటాయి కదా. ఒక్కొక్కసారి దోశలు వేసినప్పుడు పేనం అనేది మాడిపోయి మనకి చాలా వరకు పేనం మీద దోశ అనేది అతికిపోయి రాకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు అట్ల పేనాన్ని ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి. ఏం లేదండి, మన వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ని కొద్దిగా మనము ఇలా పేనం మీద వేసుకోవాలండి. తర్వాత దాని మీద మనకి నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయను ఇలా మొత్తం అంతా కూడా ఒకటి కట్ చేసి పిండేసుకోవాలి. రసం అంతా పిండిన తర్వాత ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ ప్యానాన్ని పెట్టుకొని ఒక ఉడెన్ చెక్క కానీ ఇలాంటి ఉడెన్ గరిటె కానీ ఒకదాన్ని తీసుకొని మొత్తం అంతా కూడా చుట్టూ కూడా పెనం అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా క్లీన్ చేస్తూ ఉన్నట్లయితే దానికి సైడ్ ఉండేటటువంటి మురికంతా కూడా మనకి ఇలా జిడ్డు కానీ మురికి కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. తర్వాత మనము ప్యానాన్ని ఈజీగా ఇలాగా మనకి విమ్ లిక్విడ్ కానీ లేదంటే ప్రిల్ కానీ ఉంటాయి కదా, ఆ లిక్విడ్ని కొద్దిగా వేసేసుకొని మనము పెనం మీద ఇలా మనకి మెత్తని స్పాంజ్ ఉంటుంది కదా, ఆ స్పాంజ్ తోటి ఇలా కనుక క్లీన్ చేసామనుకోండి మొత్తము డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. జిడ్డు కూడా పూర్తిగా పోతుంది. అంతేకాకుండా మూలగా పట్టినటువంటి జిడ్డంతా కూడా చాలా నీట్గా క్లీన్గా అయిపోతుందండి. తర్వాత మనము నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే మనకి అట్ల పేనం మీద అట్లు వేసుకున్నప్పుడు చాలా ఈజీగా నీట్గా వచ్చేస్తాయండి. ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము అప్పడాలు అనేవి పప్పుచారుల్లోకి లేదా సాంబార్లోకి లేదంటే పప్పు కూరల్లోకి వేపుకుంటూ ఉంటాం కదా, ఇలా అప్పడాలు వేపినప్పుడు మనము అప్పడాలు గరిటెతో అప్పడాలు తీస్తూ ఉంటాం కదా, అలా తీసినప్పుడు ఒక్కొక్కసారి అప్పడాలు అనేవి మనం తీయడం లేట్ అయితే వెంటనే మాడిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా కనుక మనము ట్రై చేసామనుకోండి అప్పడాలు అనేవి చాలా ఈజీగా నీట్గా వేయించుకోవచ్చండి. ఇలా మనకి ఫోర్క్ ఉంటుంది కదండి, ఆ ఫోర్క్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనము అప్పడాన్ని ఇలా గుచ్చేసి తర్వాత మనం కాగుతున్నటువంటి నూనెలో కనుక ఇలా వేయించామనుకోండి అప్పడం అనేది చాలా నీట్గా త్వరగా వేగిపోతుందండి. మరి వేగిపోగానే మనం ఈజీగా తీసేసుకోవచ్చు. యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము మిక్సీ జార్లు అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, పప్పు రుబ్బుకుంటూ ఉంటాం లేదంటే మసాలాలు అలాంటివన్నీ కూడా వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు మిక్సీ జార్ అనేది మనం కడిగేసి ఇలా గిన్నెల్లో బార్లు ఇస్తూ ఉంటాం కదా, అలా బార్లు ఇచ్చినప్పుడు అవి ఎక్కువ శాతం ఆరకుండా కూడా ఉండిపోతాయి. లోపల అనేది చాలా తడిగా కూడా ఉంటుంది. వాటి బ్లేడ్ల మధ్యలో కూడా ఎక్కువగా మనకి తడిగా ఉండిపోయి త్వరగా ఆరకుండా ఉంటాయి కదా. మళ్ళీ మనం ఏవైనా మిక్సీ వేసుకున్నా కూడా మనకి అవి ఎక్కువగా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా మిక్సీ జార్లు అనేవి ఈజీగా ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా చాలా త్వరగా ఆరడానికి ఇలా ట్రై చేయండి. ఏం లేదండి, మిక్సీ జార్కి 3 వైపులా కూడా ఇలాగా మనం బట్టలు ఆరేసుకునే క్లిప్పులు ఉంటాయి కదండి, ఆ క్లిప్పులు పెట్టేసి ఇలా బార్లించామనుకోండి మనకి మిక్సీ జార్లోకి గాలి వెళ్ళి చాలా త్వరగా ఆరటమే కాకుండా ఎలాంటి బ్యాక్టీరియా కూడా లేకుండా కూడా ఉంటుందండి. టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.
ఇంకా తర్వాత టిప్ అండి, మనము వంట చేసేటప్పుడు ఇలా లైటర్ అనేది వాడుతూ ఉంటాం కదా. లైటర్ అనేది అన్నీ క్లీన్ చేస్తాం, కానీ లైటర్ మనం ఎక్కువగా పట్టించుకోకుండా క్లీన్ చేయకుండా వదిలేస్తూ ఉంటాం కదా. ఈ లైటర్ కూడా మనము చేసే వంట వల్ల, అంటే మనం తాలింపులు అవి చేసినప్పుడు తిరగమాతలు అనేవి వాటి మీద పడిపోయి మనకి ఈ లైటర్ కూడా చాలా జిడ్డుగా అయిపోతుంది కదా. అలా జిడ్డుగా మారినటువంటి లైటర్ మనం ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి. మనం బ్రష్ చేసుకోవడానికి వాడే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదండి. ఆ కోల్గేట్ టూత్పేస్ట్ని కొద్దిగా తీసుకుని ఇలా లైటర్కి అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత మొత్తం అంతా కూడా దానికి స్ప్రెడ్ చేసినట్టుగా చేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకుని దానికి కొద్దిగా తడి చేసుకుని ఆ క్లాత్ తోటి ఇలా ఈజీగా మనము పైన కనుక ఈ లైటర్ని రుద్దామనుకోండి, దాని మీద ఉండేటటువంటి మురికంతా లేదంటే జిడ్డు లాంటిది ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి. తర్వాత మనకి మెత్తని స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ తీసుకుని మనము ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ రుద్దామనుకోండి, దాని మీద ఉండేటటువంటి జిడ్డంతా కూడా పోతుంది. అంతేకాకుండా మనకి లోపల మనకి అంటే లైటర్ వెలిగించేటప్పుడు మనకి హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ దగ్గర కూడా మనము ఈజీగా నీట్గా క్లియర్గా చేసుకోవచ్చండి. అది ఎలాగంటే మనకి పిన్నీస్ ఉంటుంది కదా, ఆ పిన్నీస్ని తీసుకొని మనము హోల్స్లోకి ఎక్కడైతే మనకి జిడ్డు పడుతుందో ఆ జిడ్డుని ఇలా మొత్తం అంతా కూడా క్లీన్గా చేసుకోవచ్చండి. ఇలా ఏదైనా సరే ఒక పొడి క్లాత్ని తీసుకొని తర్వాత నీట్గా మనము తుడిచేసామనుకోండి, మనకి లైటర్ అనేది చాలా నీట్గా క్లీన్గా అయిపోతుందండి. ఈ టిప్ కూడా చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసి ఉతుకుతూ ఉంటాం కదా. అలా ఉతికినప్పుడు ఒక్కొక్కసారి తెల్ల బట్టలు కూడా వేసేసి మిగిలిన వాటితో కలిపేసి ఉతికేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు తెల్ల బట్టలు అనేవి ఎక్కువగా షైనింగ్గా లేకుండా మురికిగా డల్గా అనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనము తెల్ల బట్టలు అనేవి మరింత తెల్లగా రావడానికి ఇలా ట్రై చేయండి. మనం ఏదైతే సర్ఫ్ని కానీ లేదంటే లిక్విడ్ కానీ ఇలా బౌల్లో వేసుకుని తర్వాత మనకి వంటల్లో పడే వంట సోడా ఉంటుంది కదా, వంట సోడాను ఒక స్పూన్ వరకు వేసుకుని సర్ఫ్లో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాత ఇప్పుడు దీన్ని మనము వాషింగ్ పౌడర్ని వాషింగ్ మిషన్లో వేసేసి తర్వాత మనము వాష్ చేసామనుకోండి, తెల్ల బట్టలు అనేవి తర్వాత మనకి వాష్ అయిన తర్వాత చాలా నీట్గా ఉంటాయండి. వాటి మీద ఏదైనా మరకలు కానీ మచ్చలు కానీ అలాంటివి ఏదైనా ఉన్నా సరే నీట్గా పోతాయండి. వంట సోడా అనేది బట్టల మీద ఉన్నటువంటి మురికి అనేది లేదంటే ఏవైనా కూరగాయల మరకలు కానీ లేదంటే ఏదైనా పచ్చడి మరకలు కానీ పడినా కూడా అవి నీట్గా క్లీన్గా చేసేలాగా చేస్తుందండి. ఇలా మనము వాషింగ్ మిషన్లో వేసినటువంటి బట్టలు అనేవి అది వాష్ చేసిన తర్వాత ఎంత నీట్గా క్లీన్గా ఉన్నాయో మీరే గమనిస్తున్నారు కదా. ఇలా కనుక మనం ట్రై చేసామనుకోండి, బట్టలు అనేవి మనకి చాలా నీట్గా కూడా ఉంటాయండి. తెల్ల బట్టలు అనేవి మనకి ఎక్కువగా మురికి పట్టినప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి. ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. ఇందులో ఏ టిప్ నచ్చిందో, ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.